నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆయన చేతికి వేళ్ళకు 2 ఉంగరాలు ధరిస్తున్నారు. ఇప్పుడంతా ఏంటి ఆ 2 ఉంగరాల స్పెషాలిటీ అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఆయన చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉంటారు. ఎక్కువగా హడావిడి చేయరు, ఆర్భాటంగా ఉండరు. ఇలాంటి సందర్భంలో రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలతో, జనసేన ముఖ్య నేతలతో భేటీలు జరుగుతున్నాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా పొత్తుకు సంబంధించి, అలాగే సీట్ల సర్దుబాటు గురించి, ఉమ్మడి మేనిఫెస్టో, కార్యాచరణ ఈ అంశాలన్నిటి మీద ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది. ఇట్లాంటి క్రమంలో మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆయన 2 ఉంగరాలు ధరిస్తున్నారు. దానికి సంబంధించి ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఏంటి? వాటికున్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఆయన సాధారణంగా ఈ పార్టీ కార్యక్రమాల్లో గానీ, అలాగే పర్యటనలో గానీ, సభల్లో గానీ మాట్లాడేటప్పుడు ధరిస్తున్నారు. ఏంటి అంత స్పెషాలిటీ? ఆ 2 ఉంగరాలు కూర్మావతార అంగుళీకం, అలాగే నాగబంధం అంగుళీకం. ఆ 2 ఉంగరాలకు ఉన్నటువంటి ఆ పేర్లవి. వాటి ప్రాధాన్యత ఏంటి? వాటిని ధరిస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా కూర్మ ఉంగరం. దీని ద్వారా ధనయోగం, అధికార యోగం వస్తాయట. అలాగే నాగ ఉంగరం అపమృత్యు దోషాలు, రాహు, కేతు, నరదిష్టి దోషాలు తొలగిపోతాయట. ఈ రెండిట్లకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. చాలా కీలకంగా దీనిపై జన సైనికులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు చర్చించుకుంటున్నారు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎందుకనంటే హ్యాండ్ మూమెంట్స్ అనేది ఇస్తారు. ఇలాంటి సందర్భంలో ఏంటి ఆ 2 ఉంగరాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? కొన్ని సందర్భాల్లో అడిగారట కూడా. ఆయన నవ్వుతూ దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ 2 ఉంగరాల వల్ల చాలా లాభం ఉంటుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి రానున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి క్రమంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది జనసేనకు, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. ఇట్లాంటి క్రమంలో 2 పార్టీలు కలిసి ఎలా అయినా సరే వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలి. అది ఈ 2 పార్టీల ముందున్నటువంటి బిగ్ టాస్క్. ఇట్లాంటి సందర్భంలో ఆయన ధరించినటువంటి ఉంగరాలు, అలాగే ఆయన వ్యవహార శైలి, మాట్లాడే తీరు మీద కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ రింగ్ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.